ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు MyTech in Telugu. ఫ్రెండ్స్, ఈరోజు మనం స్మార్ట్ వాచ్ గురించి డీటెయిల్గా రివ్యూ అయితే చేద్దాం. ఇది వచ్చేసి మనకి ఫైర్ బోల్ట్ వండర్ అనే మోడల్ స్మార్ట్ వాచ్. దీని గురించి డీటెయిల్ రివ్యూ అయితే మీకు ఈరోజు వీడియోలో ఇవ్వబోతున్నాను. మీలో ఒకరు గెలుచుకోవాలంటే ఏం చేయాలి, దాని ప్రాసెస్ అంతా వీడియో లాస్ట్లో మాట్లాడదాం. ఫస్ట్ దీని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే చూడండి. సో దీంట్లో ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం. చూస్తూనే ఉండండి. నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు MyTech in Telugu. ఇది వచ్చేసి మనకి ఫైర్ బోల్ట్ వండర్ అనే మోడల్ అయితే ఉంటుంది. మీరు ఆన్లైన్లో సర్చ్ చేస్తే దొరుకుతుంది. నేను తీసుకున్నప్పుడు అమెజాన్లో పర్చేజ్ చేశాను. దీని లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు కనుక పర్చేజ్ చేయాలంటే అక్కడ నుంచి పర్చేజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, వాచ్ గురించి మనం డీటెయిల్గా వెళ్ళే ముందు దీని అన్బాక్సింగ్ అయితే అవసరం లేదు. మనకి మామూలుగా అన్ని వాచ్లో ఏముంటాయి, ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది, వారంటీ కార్డు ఉంటుంది, మీరు ఎలా వాడాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇవే ఉంటాయి అన్ని. దాని గురించి అయితే అవసరం లేదు, ఎందుకంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. సో అన్ని స్కిప్ చేసి మనం టాపిక్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, మీరు మొబైల్తో దీన్ని కనెక్ట్ చేసుకోవాలంటే ముందుగా బాక్స్లో మనకి ఒక క్యూఆర్ కోడ్ అయితే ఇస్తారు. ఆ క్యూఆర్ కోడ్తో దీన్ని స్కాన్ చేసుకొని మనం యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. పర్మిషన్స్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత కొన్ని డీటెయిల్స్ ఉంటాయి, ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చేయండి. మామూలుగా మనకు సంబంధించిన మినిమం డీటెయిల్స్ ఉంటాయి, పేరు, అడ్రస్ అలాంటివి, అవన్నీ ఇచ్చేయండి. అవన్నీ ఇచ్చేసిన తర్వాత మీరు యాప్ అయితే యూజ్ చేయొచ్చు. ఒకసారి యాప్ యూజ్ చేసిన తర్వాత మీకు యాప్లో యూఐ అనేది చాలా బాగుంది. యాప్ యూఐ మాత్రం ఎక్కడ క్లమ్సీనెస్ లేదు, చాలా నీట్గా ఉంది యాప్ యూఐ మాత్రం. మీరు వాచ్కి సంబంధించినటువంటి ఫేసెస్ కానివ్వండి, వాచ్కి సంబంధించినటువంటి ఇంకా వేరే ఏదైనా సెట్టింగ్ చేసుకోవాలన్నా మీరు యాప్ నుంచి చేసుకోవచ్చు. అలాగే మీ యొక్క SpO2 కానివ్వండి, హార్ట్ రేట్ కానివ్వండి, ఏదైనా కూడా అక్కడ నుంచి చూసుకోవచ్చు. కాకపోతే అంత యాక్యురేట్గా అయితే లేదు. ఈ వాచ్ హార్ట్ రేట్కి, SpO2కి అయితే మీకు పనిచేయదు. ఓన్లీ మీరు రన్నింగ్ క్యాలిక్యులేటర్ తీసుకోవాలన్నా, వాకింగ్ క్యాలిక్యులేటర్ తీసుకోవాలన్నా, వీటి స్లీప్ టైం అయితే చాలా బాగుంది. స్లీప్ టైం కరెక్ట్గా అయితే చూపిస్తుంది. స్లీప్ టైంకి వాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వాచ్ చూసుకున్నట్లయితే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ వాచ్లో మనకి మెయిన్ థింగ్ చెప్పాలంటే ప్లస్ పాయింట్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. దీని స్ట్రాప్ వచ్చేసి చాలా మంచి క్వాలిటీ అయితే ఉంది. స్ట్రాప్ డిస్ప్లే కూడా సైజ్ పరంగా అయితే బాగుంది. కాకపోతే దీంట్లో వచ్చేసి మైనస్ ఏంటంటే మనకి LCD డిస్ప్లేనే యూజ్ చేశారు. మనకి ఈ ప్రైస్ బడ్జెట్లో సూపర్ AMOLED స్క్రీన్స్ అయితే చాలా వస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో. సో దీనికి 2000 పెట్టినా కూడా మనకి సూపర్ AMOLED డిస్ప్లే అయితే లేదు. 1.8 ఇంచ్ LCD డిస్ప్లేనే దీంట్లో అయితే ఉంది. అలాగే ఈ వాచ్లో ఇంకా మనకి SpO2 మానిటరింగ్ ఉంటుంది, హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంటుంది, స్లీప్ మానిటరింగ్ ఉంటుంది. నోటిఫికేషన్స్ ఏమైనా వస్తే కూడా వాటిని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. దీంట్లో ఉన్న బెస్ట్ ఫీచర్ ఏంటంటే వాయిస్ కంట్రోల్ కూడా ఉంది. మనం వాయిస్ కంట్రోల్తో కూడా దీన్ని అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. అలాగే IP67 వాటర్ రెసిస్టెన్స్తో ఇదైతే రావడం జరుగుతుంది. IP67 వాటర్ రెసిస్టెంట్ అంటే మనకి బెటరే. 65తో వస్తాయి చాలా వరకు, 67 కాబట్టి ఇది మనం బెటర్ అని చెప్పుకోవచ్చు. అలాగే దీని బ్యాటరీ బ్యాకప్ చూసినట్లయితే నాకు మామూలుగా రెగ్యులర్గా వాడితే 3 డేస్ అయితే ఈజీగా బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చింది. సో 3 డేస్ బ్యాటరీ బ్యాకప్ చాలనుకున్న వాళ్ళకి ఈ స్మార్ట్ వాచ్ అయితే మంచిగా యూజ్ అవుతుంది. అలాగే దీంట్లో కెమెరా కంట్రోల్ కూడా ఉంది. కెమెరా కంట్రోల్ అంటే మనం మొబైల్లో కెమెరాని దీంతో ఆపరేట్ చేయొచ్చు. అంటే మనం ఒకసారి స్మార్ట్ వాచ్ అనేది మొబైల్ కనెక్ట్ చేసిన తర్వాత మనం డైరెక్ట్గా వాచ్ నుంచి కెమెరాని అయితే యాక్సెస్ చేయొచ్చు. దాన్ని కంట్రోల్ కూడా చేయొచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, ఏది కావాలంటే అది చేయొచ్చు. అలాగే మనకి వెదర్ అప్డేట్స్ ఉంటాయి. ఇంకా మనకి దీంట్లో థీమ్స్ వచ్చేసి 8 మోడ్స్ ఉంటాయి. 8 మోడ్స్లో మనం ఏదైనా వాడుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే మీరు దీని నుంచి డైరెక్ట్గా కాలింగ్ కూడా చేసుకోవచ్చు. కాలింగ్ కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి వాయిస్ కూడా చాలా బాగా వస్తుంది. సో వాయిస్ పరంగా అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి కూడా మాట్లాడుకోవచ్చు. మీరు అవతల వాళ్ళు మాట్లాడి కూడా మీరైతే దీంట్లో వినొచ్చు. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే మీకు హార్ట్ రేట్ అనేది అంత యాక్యురేట్గా అయితే లేదు. హార్ట్ రేట్ మనం చెక్ పెట్టుకున్నప్పుడు ఒక హార్ట్ రేట్ చూపిస్తుంది, తర్వాత మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఒక హార్ట్ రేట్ అయితే చూపిస్తుంది. హార్ట్ రేట్ అయితే కరెక్ట్గా చూపించట్లేదు, ఎందుకంటే నేను టెస్ట్ చేశాను దీన్ని. మామూలుగా టేబుల్ మీద పెట్టి హార్ట్ రేట్ క్యాలిక్యులేషన్ చేసినా కూడా మనకి హార్ట్ రేట్ ఎంతో కొంత చూపిస్తుంది. అంటే మనం టేబుల్ మీద పెట్టినప్పుడు ఇది చేతికి పెట్టుకోలేదు అని చెప్పేసి చూపించాలి. SpO2 కూడా మనం టేబుల్ మీద పెడితే SpO2 కూడా చూపిస్తుంది. ఇది కూడా అంత వర్క్ చేయట్లేదు. నా సజెషన్ ఏంటంటే మీరు ఏ స్మార్ట్ వాచ్ తీసుకున్నా మీకు SpO2 కానివ్వండి, హార్ట్ రేట్ కానివ్వండి, ఎంత యాక్యురేట్గా చూపించినా కూడా మీరు స్మార్ట్ వాచ్ మీద డిపెండ్ కాకండి. మెడికల్ ఎక్విప్మెంట్ అయితే తీసుకోండి, దానితో డిపెండ్ కాండి. ఎందుకంటే ఇవి అంత కరెక్ట్గా అయితే చూపించవు. మీరు ఎంత ప్రైస్ పెట్టి
వాచ్ తీసుకున్నా కూడా మీకు అంత యాక్యురేట్ గా అయితే ఉండదు. సో ఇవైతే స్కిప్ చేయండి. హార్ట్ రేట్ ఎస్పీఓ దీని మీద డిపెండ్ కాకండి. బెటర్ టు గో విత్ మెడికల్ ఎక్విప్మెంట్. అలాగే దీంట్లో మనకి స్పోర్ట్స్ మోడ్ కూడా ఉంది. స్పోర్ట్స్ మోడ్ లో మీకు 120 స్పోర్ట్స్ వరకు అయితే ఉంటాయి. 120 స్పోర్ట్స్ లో మీరు ఏ స్పోర్ట్స్ ఆడేటప్పుడు ఆ స్పోర్ట్స్ ని యాక్టివేట్ చేసుకొని మీరైతే ప్లే చేసుకోవచ్చు. అప్పుడు కూడా మీకు రిజల్ట్ అనేది కరెక్ట్ గా చూపిస్తుంది. స్పోర్ట్స్ మోడ్ లో వచ్చేసి మీకు సైక్లింగ్ కానివ్వండి, రన్నింగ్ కానివ్వండి, వాకింగ్ కానివ్వండి, ఫుట్బాల్ కానివ్వండి, బ్యాడ్మింటన్ కానివ్వండి, ఇలా చాలా వరకు గేమ్స్ అయితే ఉన్నాయి. స్కిప్పింగ్ కూడా చూసుకోవచ్చు. స్కిప్పింగ్ కూడా దీంట్లో అయితే ఉంది. అలాగే ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఫైండ్ మై డివైస్ కూడా ఉంది దీంట్లో. అంటే మీరు ఫోన్ ఎక్కడైనా పెట్టి మర్చిపోయినట్లయితే మీ చేతికి వాచ్ ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా వాచ్ యాక్టివేట్ చేసుకొని ఫైండ్ మై డివైస్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఫోన్ని వెతుక్కోవచ్చు. అంటే మీరు ఫైండ్ మై ఫోన్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఫోన్ అనేది అక్కడ వైబ్రేట్ అవ్వడమో రింగ్ అవ్వడమో ఏదో ఒకటి జరుగుతుంది. అలాగే మీకు ప్లే మ్యూజిక్ కంట్రోల్ కూడా ఉంది. మీరు దీంతో మీరు సాంగ్స్ కూడా వినొచ్చు, సాంగ్స్ కూడా ఆపరేట్ చేయొచ్చు. మ్యూజిక్ కి సంబంధించినటువంటి ఎలాంటిదైనా మీరు వాచ్ నుంచి డైరెక్ట్ గా చేసుకోవచ్చు మొబైల్ ముట్టుకోకుండా. సో ఫ్రెండ్స్, ఇది డీటెయిల్ గా రివ్యూ అయితే మీకు ఎల్సిడి స్క్రీన్ తో వస్తుంది. ఇది సూపర్ ఆమ్లో డిస్ప్లే అయితే కాదు. కాకపోతే బ్రైట్నెస్ అయితే ఎండలో కూడా మనకి బాగానే అనిపిస్తుంది. అలాగే దీని బెజల్స్ చూసుకున్నట్లయితే బెజల్స్ కొంచెం ఎక్కువగా అయితే ఉన్నాయి. మీకు స్క్రీన్ రేషియో అనేది తగ్గిపోతుంది. మీకు బెజల్స్ అనేవి కొంచెం పెద్దగా అనిపిస్తాయి. అలాగే 2000 లో మనకి వేరే వాచెస్ లో చూసుకున్నట్లయితే మీకు బ్యాక్ బటన్ కూడా ఉంటుంది. అలాగే మీకు ఈ స్క్రోలింగ్ బటన్, ఈ బటన్ అయితే ఏదైతే పవర్ ఆఫ్ పవర్ ఆన్ బటన్ ఉందో దాని మీద మీకు స్క్రోలింగ్ అవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఏదైనా స్క్రోలింగ్ చేయాలి, పైకి కిందికి స్క్రోలింగ్ చేయాలంటే డైరెక్ట్ గా మీరు ఈ బటన్ ని ఇట్లా స్క్రోల్ చేస్తే మీకు పైకి కిందికి స్క్రోలింగ్ అవ్వడం జరుగుతుంది. దాని కింద మనకి బ్యాక్ బటన్ అయితే ఉంటుంది. సో అవి కూడా లేవు దీంట్లో. ఓన్లీ సింగిల్ బటన్ తోటి మనం ఆపరేట్ చేసుకోవాలి. అది ఓన్లీ బ్యాక్ వెళ్ళడానికి మాత్రమే పనిచేస్తుంది, వేరే దానికైతే పనిచేయదు. ఇది డీటెయిల్ గా ఈ వాచ్ యొక్క రివ్యూ అయితే. ఈ వాచ్ మీరు గెలుచుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోని ఏదైనా ఒక 2 వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి ఆ స్క్రీన్ షాట్ అనేది నా ఇన్స్టాగ్రామ్ కి డైరెక్ట్ గా మెసేజ్ చేయండి. మైటెక్ ఇన్ తెలుగు అని ఉంటుంది. సో అక్కడ నుంచి నేను విన్నర్ అయితే పిక్ చేస్తాను. ర్యాండమ్ గా ఎవరికో ఒకరికి యూట్యూబ్ ర్యాండమ్ పిక్కర్ నుంచి సెలెక్ట్ అయితే చేస్తాను. ఈ విన్నర్ వచ్చేసి మనకి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం ఉంటుంది. సో విన్నర్ ని ఉగాది రోజు పోస్ట్ చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. చూస్తూనే ఉండండి. నా పేరు మహేష్, మీరు చూస్తున్నారు మైటెక్.